రోజు తన కళ్ళు తెరవబడ్డాయి. నేను చాలా కాలం పనిచేశాను కదా మామయ్య, మరి నాకు ఏమైనా జీతం ఇస్తావా అంటే, నీకు తప్పకుండా జీతం ఇస్తాను రా అన్నాడు. 10 మార్లు ఇదిగో ఇది ఇస్తాను అది ఇస్తాను అన్నాడు, ఏమీ ఇవ్వలేదు. అలాంటి మామయ్యలు కూడా ఉంటారు. ఒక మాంగారు అలాగే చెప్తాడు, అంతా నీకే అల్లుడు అంటాడు. అంతే ఏమంటాడు, అంతా మీకేనండి అంటాడు. చివరికి ఏముండదు. చివరికి మొత్తం మీద మామగారు మోసం చేశాడు. దేవుని మీద ఆనుకున్నాడు. యాకోబు ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన మామయ్య అన్నాడు, మచ్చలతో పుట్టేయని నీరా, మచ్చలు లేని నాయ అన్నాడు. అంటే మచ్చలతో పుట్టేయని చాలా 100కి 2-3 పుట్టేయవు. దేవుడు ఏం చేశాడంటే కృప ద్వారా ఈ పుట్టే పిల్లలన్నీ కూడా మచ్చల పిల్లలు పుట్టడం దేవుడు ఆస్వాదించాడు. అప్పుడు మాంగారు మంద కంటే ఈ యాకోబు మంద పెద్దదైపోయి చివరికి మందతో ఆశీర్వాదంగా తిరిగి వస్తూ ఉన్నప్పుడు చాలా దుఃఖము కలిగింది, బాధ కలిగింది. చూడండి, వాక్యం తెరవండి. అక్కడ ఏడ్చాడు, ఒంటరి అయిపోయాడు. 32వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. మాంగారు చేసిన కష్టము, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ మనసు నెమ్మది లేదు, సమాధానం లేదు, చాలా చిరాకుగా ఉంది. అప్పుడు దేవుని సన్నిధిలో యాకోబు ఒంటరి అయిపోయాడు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తనకు ఆస్తుండి ఐశ్వర్యం ఉండి భార్య పిల్లలు అన్ని ఉన్నా కానీ తనకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, తనకి మనసు నెమ్మది లేదు. ప్రియులరా, పాపము చేసినప్పుడు నీకు ఎన్నున్నా మనశ్శాంతి ఉండదు. మనలో పాపము లక్ష్యము చేస్తే మనకి ఎంత బంగారం ఉన్నా శాంతి ఉండదు. అందుకనే పాపం పోవాలి. పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. యేసు నామాన్ని స్వీకరించినప్పుడు, యేసు సిలువలో పొందిన గాయాలను తలపోసుకుని ఆయన వైపు చూచినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, ఆయన రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగివేయబడతాయి. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రియులరా, యాకోబు అయితే పాపము చేశాడు. తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. చివరికి వెళ్ళాడు, అన్ని సంపాదించుకుంటున్నాడు, అన్నిటికీ దేవుడు తోడుగానే ఉన్నాడు, కానీ తనకు శాంతి లేదు. తాను ఒక దినము దేవుని సన్నిధిలో తిరిగి ప్రయాణం అయినప్పుడు దేవుని దగ్గర ఏడ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నా తండ్రిని మోసం చేశాను. చదవండి, ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు చూడండి పెనుగులాడెను. 23 నుండి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయి